రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 3వ వార్డు సుబ్బారావుపేట, కృష్ణుడి వీధి, గాజులవారి వీధి, సాయిబాబా గుడి వీధిలో ఉన్న అర్హులకు పెన్షన్ అందజేసి రాష్ట్ర శెట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త సంవత్సరంలో ఎవరికీ ఆర్థిక ఇబ్బందులు కలగకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ముందుగా ఆలోచించి పెన్షన్ అర్హుల కుటుంబాల్లో నూతన సంవత్సరం ఆనందం కలగాలని 31వ తేదీనే పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు 31వ తారీఖు నాడు అంటే రేపు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అడుగు పెట్టేటప్పుడు ఎవరికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని చెప్పి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు లోకేష్ గారు ముందుగా ఆలోచించి అందరి ఇంట్లో కూడా కొత్త సంవత్సరాలతో వెలుగులు నెలగానని చెప్పి ఈ పెన్షనర్లకు, ఎందుకంటే వీళ్ళు నెలంతా చూస్తారు 1వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని. కానీ 1వ తారీఖు నాడు అందరూ కూడా అధికారులు అందరూ కూడా హడావుల్లో ఉంటారు. రేపు అవన్నీ ముందుగా గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మమ్మ తాతయ్యలు అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా 1వ తారీఖు నాడు డబ్బు అవసరం అని చెప్పి కొత్త సంవత్సరం అందరూ కూడా బాగుండాలని చెప్పి ముందుగానే 31వ తారీఖు నాడు పొద్దున్నే ఈరోజు పెన్షన్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. పొద్దున్నే 7 గంటలకు మొదలెట్టి ఈరోజు 8 గంటల వరకు కూడా అన్ని దిక్కుల్లో కూడా ఈరోజు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మా 3వ వార్డులో కొత్తగా ఈ డయాలసిస్ పేషెంట్కి 10,000, అలాగే ఈ భర్త చనిపోయిన ఆవిడకి కొత్త పెన్షన్లు ఈరోజు వాళ్ళ ఇద్దరు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ డయాలసిస్ది అప్లికేషన్ కూడా పెట్టుకోలేదు, ఆన్లైన్ అయిపోయి మాకు పెన్షన్ వచ్చిందండి. మేము కనీసం పెన్షన్కి ఒకరోజు కూడా తిరగలేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాకు ఈరోజు 10,000 రూపాయలు మా ఇంటికి వచ్చిందంటే మేము చాలా ఆనందంగా ఉన్నామని చెప్పి డయాలసిస్ పేషెంట్కి చెప్పడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే కష్టంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడం చేయంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. 3,000 నుంచి 6,000 రూపాయలు చేసాము. 3,000 నుంచి కొంతమందికి 4,000 చేసాం. ముఖ్యంగా డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు, అలాగే బెడ్ రిడ్ పేషెంట్లకి 15,000 రూపాయలు. ఇవి కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకోవాలని చెప్పి తల్లికి వందనం తరపున 2 ఉంటే 2, 3 ఉంటే 3, 4 ఉంటే 4 పిల్లలకి అందరూ కూడా వేయడం జరిగింది. రేపు పండగ, రేపు 14వ తారీఖు సంక్రాంతి పండగ. మహిళలు అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళు అలా పుట్టింటికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడి ఈ పండగ వస్తుంది, మళ్ళీ ఛార్జీలు కట్టి అలాగనే ఇబ్బంది పడేవారు. కానీ ఈరోజు చక్కగా వాళ్ళందరూ కూడా పండగకి అందరూ కూడా అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఒక గుళ్ళకి వెళ్ళాలన్నా, గోపురాలకు వెళ్ళాలన్నా సరే ఆర్టీసీ ప్రయాణం ఉచిత ప్రయాణంగా పెట్టడం వల్ల అన్ని దిక్కుల్లో కూడా మహిళలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రతి దిక్కున కూడా వాళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి పక్కన మహిళలు, విద్యార్థులు, అలాగే ఆటో డ్రైవర్లకు 15,000 రూపాయలు. ముఖ్యంగా మనం ఈరోజు అందరూ కూడా బతకాలంటే రైతన్న చాలా బాగుండాలి. అలాంటి రైతన్నకు కూడా 20,000 రూపాయలు వేస్తామని మాటిచ్చి 14,000 రూపాయలు 2 విడతలుగా వేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ కూటమని చెప్పి మేము సగర్వంగా చెప్తున్నాం. ముఖ్యంగా బీసీలను ఆదుకునే ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఎన్డీఏ కూటమి అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం పార్టీ అని మేము ఎప్పుడూ కూడా సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇదే 3వ వార్డులో ఒక సామాన్య కార్యకర్తగా ఉన్నామని నన్ను తీసుకెళ్లి ఒక రాష్ట్ర శెట్టి బల్జా కార్పొరేషన్ చైర్మన్గా నియమించినందుకు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎంతమందికి ఉన్న పిల్లలు చదువుకోవడానికి కానీ, విద్య కానీ, వైద్యం కానీ అన్ని రకాలుగా కూడా ఆయన సొంత డబ్బులు కూడా ఇస్తూ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున కూడా అన్ని రకాలుగా ఆదుకుంటున్న మా యువ నాయకులు ఆదిరెడ్డి వాసు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో 2024 సంవత్సరం అందరికీ కూడా బాగుండాలని చెప్పి, అందరూ కూడా మంచి చదువులతో పిల్లలు కూడా మంచి భవిష్యత్తు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను.